నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనకి 2024వ సంవత్సరంలో నవంబర్ 13వ తేదీ బుధవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రోజున ప్రత్యేకంగా తులసి చెట్టుకి అలానే ఉసిరి చెట్టుకి పూజలు అనేటివి చేస్తాము. ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకునే వాళ్ళు పూజకు ఒక 2 గంటల ముందు కనుక కొన్ని పూజా సామాగ్రిని కనుక సిద్ధం చేసుకున్నట్లయితే పూజ టైంలో ఎటువంటి హడావిడి పడకుండా మనం పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటామండి. ఆ పూజా సామాగ్రి ఏమిటో ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. తప్పకుండా ఈ ఐటమ్స్ని మీరు ముందుగా పక్కన పెట్టుకొని పూజ టైంలో ప్రశాంతంగా చేసుకోండి. ముందుగా అయితే పూజ కోసం మనము ఉసిరి మొక్కనైతే సపరేట్గా పక్కన పెట్టుకోవాలండి. ఉసిరి మొక్క కానీ కొమ్మ కానివ్వండి లేదా వేరుతో ఉన్నటువంటి ఉసిరి మొక్కనైతే మనం సిద్ధం చేసుకోవాలి. ముందుగా అయితే మనము పుష్పాలను అయితే సిద్ధం చేసుకోవాలండి. తర్వాత ఆకులు, వక్కలు, అలానే అరటి పండ్లు అంటే నైవేద్యంగా పెట్టుకోవడానికి తాంబూలంగా ఇవ్వడానికి అరటి పండ్లను అయితే మనం సిద్ధం చేసుకోవాలి. తర్వాత మనం కార్తీక పురాణం పుస్తకం అండి. ఈ పుస్తకం లేకపోతే పూజ అనేది అస్సలు కంప్లీట్ అవ్వదండి. చాలామంది పూజ అయిన తర్వాత కార్తీక పురాణాలు కూడా చదువుతూ ఉంటారు. అలానే క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ కూడా మనకి ఈ పుస్తకంలోనే ఉంటుందండి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, అలానే గంధం, అలానే కర్పూరం ఇవన్నీ కూడా ఏదైనా ఒక బాక్స్లో కానీ ఏదైనా మసాలా పెట్టి డబ్బాలు అంటారు కదండి, వాటిల్లో కూడా పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఉసిరికాయలండి. ఈ ఉసిరికాయలు వచ్చేసి మనము తప్పకుండా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజునైతే వెలిగించాలి అని అంటారండి. మీరు ఎన్ని దీపాలు వెలిగించాలి అని అనుకుంటున్నారో అన్ని ఉసిరికాయలను తీసి మీరు పక్కన పెట్టుకోవచ్చండి. తర్వాత మనము పూజలో ప్రత్యేకంగా శంకుచక్ర నామాలు అలానే పద్మ ముగ్గులు ఇవన్నీ వేసుకోవడానికి పిండి అనేది సిద్ధం చేసుకోవాలండి. తర్వాత అయితే నేను ప్రత్యేకంగా ఇక్కడ నైవేద్యం వచ్చేసి వడపప్పు అలానే బెల్లం అనేది సిద్ధం చేసుకున్నానండి. మీరు ఇంకా ఏదైనా సరే నైవేద్యం చేసుకోవాలని అనుకుంటే ముందుగా అయితే మీరు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత నేనైతే ఈరోజు పూజలో రంగోలీ స్టెన్సిల్స్ ఉపయోగించి స్వామివారికి తామర పువ్వు ముగ్గులు అలానే శంకుచక్ర నామాలు అయితే వేసుకోవడానికి ఈ రంగోలీ స్టెన్సిల్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత ఒత్తులు, అగరబత్తి, నెయ్యి, అలానే పూజకు సంబంధించినటువంటి దీపపు కుందులు, పంచపాత్ర, ఏదైనా ఇత్తలి ప్లేట్, అలానే కడ్డీల స్టాండు, అలానే హారతి ఇచ్చేందుకు హారతి పళ్ళెం ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత బియ్యం పిండి అండి. చాలామంది పూజలో పిండి దీపాలను కూడా పెడుతూ ఉంటారు. అందుకని బియ్యం పిండిని అయితే సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీపపు కుందులండి. తర్వాత ఇవి వచ్చేసి రెడీమేడ్ దీపాలండి. ఈ దీపాలు వచ్చేసి మనం ఓన్గా చేసుకోవచ్చు, లేదు అంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ఎవరైనా పూజలో ఎక్కువ దీపాలు అనేటివి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ దీపాలను అయితే బాగా ఉపయోగించుకోవచ్చండి. అందుకని వీటిని కూడా నేను ముందుగా సిద్ధం చేసుకున్నాను. నేనైతే ప్రతిసారి కూడా పూజలు చేసుకునేటప్పుడు ఇలా మసాలా పెట్టి డబ్బా అంటాం కదండి, ఈ డబ్బాలో నేను అన్నిటినీ పెట్టుకుంటానండి. ముఖ్యమైన వస్తువులు అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒత్తులు అండి. ఈ ఒత్తులు వచ్చేసి మనం పువ్వొత్తులు అంటామండి. అలానే పత్తి వస్త్రం. ఈ పువ్వొత్తులు నేను ఏం చేస్తానంటే పూజకు ముందుగా అయితే 1 గంట ముందు నూనెలో కనుక నానబెట్టేసామనుకోండి, పూజ టైంలో మనం ఆ ఒత్తులను తీసుకొని ఉసిరి మీద కానివ్వండి లేదా ప్రమిదలు పెట్టుకున్నప్పుడు ప్రమిదల్లో కానీ డైరెక్ట్గా మనము ఆ ఒత్తులను అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అందుకనైతే నేను ఈ బాక్స్లో ఈ పత్తి వస్త్రంని ఇలానే ఈ ఒత్తులను అయితే అన్నిటినీ సిద్ధం చేసుకున్నానండి. తర్వాత పూజలో ప్రత్యేకంగా మనము వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవాలండి. నేనైతే స్వామివారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి. తర్వాత టెంకాయ అండి. తర్వాత దీపారాధనకి ముఖ్యంగా నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ సిద్ధం చేసుకోవాలి. అగ్గిపెట్టిని సిద్ధం చేసుకోవాలి. ఇవండి ముఖ్యంగా పూజకు కావాల్సినటువంటి ఐటమ్స్ అండి. ఇవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.